6 గ్యారెంటీలు అన్నారు. ఒకటి ఫస్ట్‌ది బస్సు ఇస్తున్నామంటున్నారు గానీ, ప్రతి బస్‌ల లేడీస్ సెక్షన్ మొత్తం ఫుల్ ఉంటుంది. కండక్టర్లు వాళ్ళని ఎంత హీనంగా చూస్తున్నారంటే అంత హీనంగా చూస్తున్నారు. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏందంటే ఏ బస్సులున్నాయి అవే బస్సులున్నాయి. ఈవీ బస్సులు తీసుకొస్తామంటున్నారు గానీ ఇప్పటివరకు తీసుకొస్తలే. అదే బీజేపీ రూల్ చేస్తున్న స్టేట్‌లో చూడండి ప్రతి దగ్గర ఈవీ బస్సులు అయిపోయినాయి. ఇంకొకటి ఈ పాత బస్సులు వచ్చేసి బ్రేక్ డౌన్ అవుతున్నాయి. దానివల్ల ఎన్నో రకాలుగా ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ప్రకారంగా పబ్లిక్ ఎంతో ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. అదే రైతు బంధు అన్నాడు. రైతు బంధు ఇప్పటివరకు కూడా ఖాతాల్లో పడలేవు. ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు దానివల్ల. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కొంచెం మంచిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. అంటే ప్రజలకు ముఖ్యంగా అవసరమైనటువంటి సదుపాయాలు దగ్గరగా అందుతున్నాయి అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు కదా. అన్న గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పటికి 11 నెలలు అయింది. దగ్గర దగ్గర 50 అవుతుంది. కాకపోతే ఇప్పటివరకు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూడలేదు. ఏదో పాతవి ఏదో శంకుస్థాపన చేసిన ఇనాగ్రేషన్ చేస్తున్నారు తప్ప ఏ డెవలప్మెంట్ కార్యక్రమం వీళ్ళు స్టార్ట్ చేయలేదు. 55,000 జాబ్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వలేదు. బీజేపీ కూడా ఇచ్చింది లేదుగా. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చిందండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు బీజేపీ పేరు అనేది ఒక వరల్డ్ లెవెల్లో చాలా టాప్లో ఉంది. ఇప్పుడు తెలంగాణ పేరు ఉందా టాప్లో కంపేర్ టు ఇండియాలో? లేదు. ఇక్కడ ముఖ్యంగా మరి ఇప్పుడు బీజేపీ గుజరాత్కు మాత్రం గులాంగిరి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అన్న ఇక్కడ గులాంగిరి ఉంటే వేరే స్టేట్లో మనం గెలిచేటోళ్ళం కాదు. ఇప్పుడు వీళ్ళు గెలిచిర్రు. వీళ్ళు గెలిచి కూడా గులాంగిరి ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి చేస్తున్నారు. ఇది మొత్తం గాంధీ ఫ్యామిలీ. కాకపోతే బీజేపీలో ఇట్లాంటి కుటుంబ పాలన ఉండదు. ఇప్పుడు బీజేపీ పాలించే రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులే ఉన్నాయి, వేరే కొత్త ఏం లేవు. దీనికి ప్రత్యేకించి జాతీయ స్థాయి నాయకులు ఇక్కడ తెలంగాణకు వచ్చి ప్రశ్నించేంత లేదు అని చెప్పేసి మన కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ చెప్తూ ఉన్నారు. అన్న కంపేర్ టు తెలంగాణ వేరే స్టేట్స్ చూసుకోండి. మొన్న ఎలక్షన్ గెలిచాం మహారాష్ట్రలో. సరే అంత డెవలప్మెంట్ బీజేపీ పార్టీ వేరే స్టేట్స్లో చేయకపోతే 200+ సీట్స్తో ఎట్లా గెలుస్తాం మనం? గెలవలేం. సో కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చూస్తామంటే బీజేపీ పాలన చాలా బాగుంది. అందుకే పబ్లిక్ కూడా పట్టం పడి బీజేపీకి ఓటేస్తున్నారు. ఒక కామన్ మ్యాన్గా నువ్వు కానీ తెలంగాణలో ఇంకెట్లాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అన్న ఎక్కువ శాతం ఈవీ బస్సెస్ అనేది రావాలి. రైతులకి ఇచ్చిన వాదాలన్నీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి దగ్గర ఏదో ఒక క్లాస్ పెడుతున్నారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నారు. అది కూడా ఏదో ఒక క్లాస్ పెట్టి ఆపుతున్నారు. కాకపోతే అందరికీ రాలేదు ఈరోజు డేట్ వరకు కూడా. సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటా బాగుంటే డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. 6 గ్యారెంటీలు అన్నారు. ఒకటి ఫస్ట్‌ది బస్సు ఇస్తున్నామంటున్నారు కానీ ప్రతి బస్సులో లేడీస్ సెక్షన్ మొత్తం ఫుల్ ఉంటుంది. కండక్టర్లు వాళ్ళని ఎంత హీనంగా చూస్తున్నారంటే అంత హీనంగా చూస్తున్నారు. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఏ బస్సులు ఉన్నాయి అవే బస్సులు ఉన్నాయి. ఈవీ బస్సులు తీసుకొస్తామంటున్నారు కానీ ఇప్పటివరకు తీసుకొస్తలే. అదే బీజేపీ రూల్ చేస్తున్న స్టేట్లో చూడండి ప్రతి దగ్గర ఈవీ బస్సులు అయిపోయినాయి. ఇంకొకటి ఈ పాత బస్సులు వచ్చేసి బ్రేక్ డౌన్ అవుతున్నాయి. దానివల్ల ఎన్నో రకాలుగా ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ప్రకారంగా పబ్లిక్ ఎంతో ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. అదే రైతు బంధు అన్నాడు. రైతు బంధు ఇప్పటివరకు కూడా ఖాతాల్లో పడలేవు. ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు దానివల్ల. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కొంచెం మంచిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. అంటే ప్రజలకు ముఖ్యంగా అవసరమైనటువంటి సదుపాయాలు దగ్గరగా అందుతున్నాయి అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు కదా. అన్న గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పటికి 11 నెలలు అయింది. దగ్గర దగ్గర 50 అవుతుంది. కాకపోతే ఇప్పటివరకు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూడలేదు. ఏదో పాతవి ఏదో శంకుస్థాపన చేసిన ఇనాగ్రేషన్ చేస్తున్నారు తప్ప ఏ డెవలప్మెంట్ కార్యక్రమం వీళ్ళు స్టార్ట్ చేయలేదు. 55,000 జాబ్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వలేదు. బీజేపీ కూడా ఇచ్చింది లేదుగా. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చిందండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు బీజేపీ పేరు అనేది ఒక వరల్డ్ లెవెల్లో చాలా టాప్లో ఉంది. ఇప్పుడు తెలంగాణ పేరు ఉందా టాప్లో కంపేర్ టు ఇండియాలో? లేదు. ఇక్కడ ముఖ్యంగా మరి ఇప్పుడు బీజేపీ గుజరాత్కు మాత్రం గులాంగిరి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అన్న ఇక్కడ గులాంగిరి ఉంటే వేరే స్టేట్లో మనం గెలిచేటోళ్ళం కాదు. ఇప్పుడు వీళ్ళు గెలిచిర్రు. వీళ్ళు గెలిచి కూడా గులాంగిరి ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి చేస్తున్నారు. ఇది మొత్తం గాంధీ ఫ్యామిలీ. కాకపోతే బీజేపీలో ఇట్లాంటి కుటుంబ పాలన ఉండదు.
ఓకే. ఇప్పుడు బీజేపీ పాలించే రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. వేరే కొత్త ఏం లేవు. దీనికి ప్రత్యేకించి జాతీయ స్థాయి నాయకులు ఇక్కడ తెలంగాణకు వచ్చి ప్రశ్నించేంత లేదు అని చెప్పేసి మన కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు. అన్న కంపేర్ టు తెలంగాణ వేరే స్టేట్స్ చూసుకోండి. మొన్న ఎలక్షన్ గెలిచాం మహారాష్ట్రలో. సరే అంత డెవలప్మెంట్ బీజేపీ పార్టీ వేరే స్టేట్స్లో చేయకపోతే 200+ సీట్స్తో ఎట్లా గెలుస్తాం మనం? గెలవలేం. సో కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చూస్తామంటే బీజేపీ పాలన చాలా బాగుంది. అందుకే పబ్లిక్ కూడా పట్టం పడి బీజేపీకి ఓటేస్తున్నారు. ఒక కామన్ మ్యాన్గా నువ్వు కానీ తెలంగాణలో ఇంకెట్లాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అన్న ఎక్కువ శాతం ఈవీ బస్సెస్ అనేది రావాలి. రైతులకి ఇచ్చిన వాదాలన్నీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి దగ్గర ఏదో ఒక క్లాస్ పెడుతున్నారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నారు. అది కూడా ఏదో ఒక క్లాస్ పెట్టి ఆపుతున్నారు. కాకపోతే అందరికీ రాలేదు ఈరోజు డేట్ వరకు కూడా. సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటా బాగుంటే డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.